అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'వెర్రిమాలోకం' అనే ఒక కథను వినేద్దాం. గంగాపురంలో గోవింద శెట్టి అనే ఒక పెద్ద వ్యాపారి ఉంటాడనమాట. అతను చాలా ధనవంతుడు. తర్వాత అతనికి శ్రీమంతుడు అనే ఒక కొడుకుంటాడు. ఈ శ్రీమంతుడేంటంటే అతనికి కొంచెము లోకజ్ఞానం తక్కువగా ఉంటుంది. కొంచెం అమాయకంగా ఉంటాడనమాట. ఇంకా పెళ్లి చేస్తేనే ఏమైనా మారుతాడేమో అని చెప్పి అనుకోని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి జేస్తారు. ఆమె పేరు లక్ష్మి. చాలా తెలివైంది, చురుకైందనమాట. ఇంకా తన భర్త కేవలము అమాయకుడేనని ప్రయత్నిస్తే అతను మామూలు మనిషి అవుతాడని జెప్పి ఆమెకు చాలా నమ్మకంగా ఉంటుంది. ఈ శ్రీమంతుడు బావిలో కప్పలాగా తన ఇంటి వాతావరణం తప్ప ఇంకేమీ తెలీదు. అతనికి ప్రపంచం మొహం తెలీదు. ఇంకా ఈ కొంచెము ప్రపంచంలో కొంచెం ఊళ్ళు అవి చూపిస్తే ఏమన్నా మారతాడేమో అనుకోని, ఈ భార్యాభర్తలిద్దరిని కొంచెము ఊళ్ళు తిరిగి వింతలు, విశేషాలు చూసిరమ్మని చెప్పి పంపిస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ ఇంకలా ఊ ఊళ్ళు తిరుగుతూ ఇంక వింతలు, విశేషాలు అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. అక్కడ ఒక ఊళ్ళో అక్కడ ఒక మంచి అంగడిలో మంచి ద్రాక్ష పళ్ళు, అరటి పళ్ళు కనిపిస్తాయి ఈ శ్రీమంతుడికి. ఇంకా అవి చూడగానే శ్రీమంతుడికి తన నాయనమ్మ జ్ఞాపకం వస్తుందనమాట. ఆమెకేంటంటే ద్రాక్ష పళ్ళు, అరటి పళ్ళన్నా చాలా ఇష్టం. వెంటనే అతను భార్యతోటి, "ఈ పళ్ళు మా నాయనమ్మకు చాలా ఇష్టము. ఇంత మంచి పళ్ళు ఆమెప్పుడు తినుండదు. మా తాతయ్య ఆవిడ కోసం ఆమడ దూరం పోయి ద్రాక్ష పళ్ళు తెచ్చాడంట" అని చెప్తాడనమాట. అలా అయితే మనం తిరుగు ప్రయాణంలో తీసుకొని వెళ్దాం అని చెప్పి అంటుంది లక్ష్మి. అంత దాకా ఆగడం దేనికి? మా ఊరి వాళ్ళెవరన్నా కనిపిస్తే వాళ్ళ చేతికిచ్చి ఇప్పుడే పంపించొచ్చు అని చెప్పి అంటాడు శ్రీమంతుడు మొండిగా. ఇంకా లక్ష్మి పరధ్యానంగా సరే అంటుంది. ఇంకా శ్రీమంతుడు ఆ తీర్థ ప్రజల్లో తమ ఊరి వాళ్ళు కనిపిస్తారేమో అని జెప్పి ఇంకా 1000 కళ్ళతో చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అతన్ని ఒక చోట కూర్చోబెట్టి లక్ష్మి పక్కనే ఉన్న కోనేటి దగ్గరికెళ్తుంది. ఇంకా శ్రీమంతుడు దారిన పోతున్న ఇద్దరు మనుషుల్ని పలకరించి, "మీది గంగాపురమేనా?" అని జెప్పి అడుగుతాడనమాట. ఇంకా వాళ్ళు ఒకరి మొహాలొకరు జూసుకుంటారు. అందులో ఒకడు, "అవునవును. ఎందుకని?" అని అడుగుతాడనమాట. "నేను గోవిందశెట్టి కొడుకును. మా నాయనమ్మకు కొన్ని పళ్ళు పంపించాలి. మీరేమీ అనుకోకుండా ఉంటే మీ ద్వారా పంపిస్తాను. ఏమంటారు?" అని జెప్పి అంటాడు శ్రీమంతుడు. "దానికేం భాగ్యం? ఆ పళ్ళేవో త్వరగా తీసుకురా. మేం వెళ్ళాలి" అని చెప్పంటారు వాళ్ళు. ఇంకా శ్రీమంతుడు పెద్ద పళ్ళ దుకాణంలోకి వెళ్లి రూ. 25కి ఒక పెద్ద బుట్ట నిండా ద్రాక్ష పళ్ళు, అరటి పళ్ళు అన్నీ తీసుకొచ్చి వాళ్ళకిచ్చి, "వీటిని జాగ్రత్తగా మా ఇంటికి చేర్చండి. మీ మేలు మరవను" అని జెప్పి అంటాడు. వాళ్ళు పళ్ళు తీసుకొని వెళ్ళిపోగానే ఆ శ్రీమంతుడు లక్ష్మి దగ్గరికి వెళ్లి తను చేసిన పని చెప్తాడనమాట. ఇంకా లక్ష్మి నీరుగారిపోయి, "ఇంకెప్పుడు అలా తెలియని మొఖాలను మనుషులను నమ్మకండి. జ్ఞాపకం ఉంచుకోండి" అని జెప్పి అంటుంది. ఇంకా ఆ తర్వాత ఆ మనుషులు శ్రీమంతుడిని వదలదలుచుకోలేదు. శ్రీమంతుడు, లక్ష్మి మరో యాత్రా స్థలానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా వెనకగా అక్కడికొస్తారనమాట. ఇంకా కొత్త చోట ఈ లక్ష్మిను, శ్రీమంతుడు ఒక సత్రంలో ఒక మంచి గది తీసుకొని అందులో బస చేస్తారు. శ్రీమంతుడు సత్రం నుంచి ఒంటరిగా బయటికి రాంగానే ఆ ఇద్దరు అతనికి ఎదురుబడి నవ్వుతూ పలకరిస్తారనమాట. వాళ్ళని చూసి శ్రీమంతుడు చాలా ఆనందపడిపోతాడు. "గంగాపురం నుంచి ఎప్పుడొచ్చారు? మా నాయనమ్మ ఏమంది? మా ఇంట్లో అందరూ బాగున్నారా?" అని అడుగుతాడనమాట. "నువ్వు పంపిన పళ్ళు చూసి మీ నాయనమ్మ సంతోషంతో మూర్ఛబోయింది. మీ నాన్న మీ తెలివికి చాలా సంతోషించాడు. పోతే మీ నాయనమ్మ నీకొక మాట చెప్పమంది. యాత్రల నుంచి ఆమెకు ఒక వెండి పళ్ళెము, ఒక బంగారు చెంబు గావాలంట. వెంటనే పంపించమంది. మరి మేం వస్తాం" అని చెప్పంటారు వాళ్ళు. "ఆగండి, ఆగండి. మీరు గంగాపురం ఎప్పుడు వెళ్తున్నారు?" అని అడుగుతాడు శ్రీమంతుడు. "ఇప్పుడే ఎళ్తున్నాం. ఇంకెవరి ద్వారా అయినా పంపించరాదా?" అని చెప్పంటారు వాళ్ళు. "అలా గాదు. ఇక్కడ నాకు మీరు గాక ఎవరున్నారు?" అని చెప్పంటాడు శ్రీమంతుడు. "అయితే త్వరగా ఆ వెండి పళ్ళెము, బంగారు చెంబు ఇచ్చే మరి" అని వాళ్ళతన్ని తొందరబెడతారనమాట. ఇంకా శ్రీమంతుడు ఒక్క అంగలో సత్రంలోకెళ్ళి డబ్బుతో సహా బయటకొస్తాడు. ఇంకా ముగ్గురు కలిసి బంగారం కొట్టుకెళ్ళి ఒక వెండి పళ్ళెము, ఒక బంగారు చెంబు ఇంకా కొని వాటిని శ్రీమంతుడు ఆ మనుషులకిస్తూ తన కృతజ్ఞత తెలుపుకుంటాడు. ఇంకా వాళ్ళని పంపేసి శ్రీమంతుడు సత్రం గదికి తిరిగొస్తాడనమాట. "నువ్వు ఒట్టి అనుమానం మనిషివి. వాళ్ళు గంగాపురం నుంచి తిరిగొచ్చారు" అని చెప్పంటూ వాళ్ళతో జరిగింది అంటూ వాళ్ళతో జరిగిందంతా భార్యకి చెప్తాడనమాట. ఏముంది లక్ష్మి సంచి తీసి చూస్తే అందులో డబ్బుండదు. ఇంకా ఆమె నోట మాట రాదనమాట. వాళ్ళు దొంగ వెధవలని నిరూపిస్తే తప్ప ఈ శ్రీమంతుడి కళ్ళు తెరవడు అని చెప్పి అనుకుంటుందనమాట.
అందుచేత ఆమె అతనితో అవును. వాళ్ళు పెద్ద మనుషులే. ఈసారి వాళ్ళు కనిపిస్తే జెప్పు. వాళ్ళని మర్యాద చేయకపోవడం ఏం బావుంటుంది అని జెప్పి అంటుందనమాట. ఇంక లక్ష్మి తన ఒంటి మీద నగలు కొన్ని అమ్మి మరొక యాత్రా స్థలానికి ప్రయాణం గడుతుంది. దొంగలకు ఈ దంపతులు ఇంక ఏం అనకపోవడం జూసి మరింత ఆశపుడుతుందనమాట. కొత్త స్థలంలో వాళ్ళిద్దరూ శ్రీమంతుడి కంటబడతారు. అతను వాళ్ళని ఆప్యాయంగా పలకరించి ఎంతో మర్యాదగా తమ సత్రంలో బస చేసిన గదికి తీసుకొచ్చి తన భార్యకు పరిచయం జేస్తాడు. ఇంక లక్ష్మి వాళ్ళని చూస్తూనే అమాయకంగా రండి రండి గంగాపురంలో మా అత్తామామలు బాగున్నారా? మీరు మాకెంతో సహాయం చేస్తున్నారు అని జెప్పి అంటుంది. వాళ్ళు ఆమెను జూసి ఈ మొగుడికి తగ్గ పెళ్ళామే ఈమె అనుకోని సంతోషిస్తారనమాట. ఆమె వారికి పలహారం అదంతా పెట్టి మీరు ఏమీ అనుకోకుండా మాకు మరొక్క సహాయం జేయాలి అని జెప్పి అంటుంది. మేము మీకోసం ప్రత్యేకంగా ఏమీ జేయడం లేదు. మళ్ళీ త్వరలోనే గంగాపురం పోతాం. ఏమన్నా కబురుంటే చెప్పండి అంటారు వాళ్ళు. అయితే వెళ్ళే ముందు ఒక్కసారి కనిపించండి అని లక్ష్మి వాళ్ళను పంపించేస్తుంది. తర్వాత ఆమె పక్క గదుల్లో వాళ్లకు దొంగల సంగతంతా జెప్పి, వాళ్ళని పట్టుకోడానికి ఒక నాటకం ఆడతానని, అందుకు గాను తన మామగారి వయసు గల ఒక పెద్ద మనిషి, ఆయన తల్లిలా కనిపించే ఒక ముసలావిడ సహాయపడాలని కోరుతుంది. వాళ్ళు సరే అంటారు. ఆమె వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక మంచం మీద కూర్చోబెడుతుంది. వాళ్ళు అప్పుడే వచ్చినట్టుగా ఒక సంచి, చేతికర్ర, చెప్పుల జత అక్కడే ఉంచుతుందనమాట. ఆమె శ్రీమంతుడిని నోరు మెదపవద్దని, ఏం జరిగేది చూస్తుండమని గట్టిగా హెచ్చరిస్తుంది. కొంతసేపటికి దొంగ పెద్ద మనుషులు గదిలోకొస్తారు. వస్తూనే కొత్త వాళ్ళని చూసి గతుక్కుమంటారు. "రండి రండి ఆగిపోయారేం? మీకు తెలుసుగా మీరు మా మామగారు గోవిందశెట్టి గారు, ఆమె వారి తల్లి" అని జెప్పి అంటుంది లక్ష్మి. ఇంక దొంగ వెధవలు తత్తరపడిపోతూ పారిపోయే ఉద్దేశంతో వాకిలికేసి చూస్తారు. కానీ వాకిలికి అడ్డంగా యమదూతల్లాగా నలుగురు మనుషులు వాళ్ళకేసి కొరకొరా చూస్తూ నిలబడుంటారనమాట. ఇంక లక్ష్మి నడుం బిగించి, "మా వారు ఇచ్చిన వెండి పళ్ళెము, బంగారు చెంబు ఏం జేశారు? చెప్పకపోతే మీ వీపులు బద్దలవుతాయని" జెప్పి అంటుంది. ఇంకా క్షమించండి బుద్ధి గడ్డి తిన్నది. మాకు గంగాపురం తెలీదు, ఏమీ తెలీదు. వీరిద్దరిని మేము ఎరగం అంటూ వాళ్ళు లక్ష్మి కాళ్ళ మీద పడతారనమాట. ఇంకా శ్రీమంతుడు పట్టరాని కోపంతో ఎంత మోసం అంటూ కర్రతో ఇద్దరి వీపుల మీద కొడతాడు. వాళ్ళు కాలి సత్తు కొద్దీ పారిపోతారనమాట. లక్ష్మి తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఇంకా అది మొదలు శ్రీమంతుడికి తన భార్య తెలివితేటలతో బాగా ఇది నమ్మకం ఉంటుంది. తర్వాత ఆమె ద్వారా అతను లోకజ్ఞానం గూడా తెలుసుకొని మామూలు మనిషి అవుతాడు. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.